హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పెను ప్రమాదంగా మారిన పెన్షన్ సవరణ చట్టంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు జూలై 2025కు వాయిదా. సో, జూలై నెలకైతే వాయిదా వేయడం జరిగింది. మరి ఏం జరిగింది? ఏంటి? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్ నిబంధనల్లో చేసిన సవరణలు దేశవ్యాప్తంగా పెన్షనర్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 1972 నాటి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిబంధనను సవరిస్తూ తెచ్చిన నూతన చట్టం పెన్షనర్ల హక్కులను కాలరాసేలా ఉందని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ ఎస్-30 పెన్షనర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పెన్షన్ లెక్కింపు మరియు భవిష్యత్ వేతన సవరణల అమలుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎ నేపథ్యం ఎస్-30 కేసు మరియు ప్రభుత్వ చర్యలు. ఎస్-30 కేసు మూలాలు. ఎస్-30 కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ వివాదం విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల పెన్షన్‌లకు సంబంధించినదనమాట. తమ కంటే జూనియర్ అధికారులకు కొన్ని సందర్భాల్లో తమ కంటే ఎక్కువ పెన్షన్ వస్తోందని, వేతన స్థిరీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ కొందరు సీనియర్ అధికారులు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాల తీర్పులు. హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. బకాయిలతో సహా వ్యత్యాసాలను సరిచేసి చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. మరలా హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామనైతే హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రభుత్వ నూతన చట్టం. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1972 పెన్షన్ నిబంధనను సవరిస్తూ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా భవిష్యత్తులో వేతన సంఘాల సిఫార్సులను అమలు చేసే తేదీలు మరియు అమలు విధానంపై పూర్తి అధికారాలను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా ఎస్-30 వంటి కోర్టు తీర్పుల అమలును నిరోధించేందుకే ఈ చట్టాన్ని తెచ్చారనే వాదనలు ఉన్నాయి. ఎస్-30 పెన్షనర్ల సంఘం వాదనలు రాజ్యాంగం మరియు న్యాయ విరుద్ధము. ఎస్-30 పెన్షనర్ల సంఘం కేంద్ర ప్రభుత్వ నూతన పెన్షన్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ క్రింది ప్రధాన అంశాలను లేవనెత్తింది. మొదటిది రాజ్యాంగ విరుద్ధం. ఈ చట్టం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు మరియు జీవించే హక్కు ఆర్టికల్ 14 మరియు 21లను విరుద్ధమని పిటిషన్లు వాదిస్తున్నారు. పెన్షన్ అనేది దయాభిక్షం కాదని, అది ఉద్యోగి చేసిన సేవలకు ప్రతిఫలమని, దానిని ఏకపక్షంగా తగ్గించడం లేదా మార్చడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ విరుద్ధం. ఇప్పటికే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను నిర్వీర్యం చేసేలాగా ఈ చట్టం ఉందని, ఇది న్యాయ వ్యవస్థ సత్వర స స్వతంత్రతకు భంగం కలిగించే చర్య అని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాధికారం. వేతన సంఘం సిఫార్సుల అమలుపై పూర్తి అధికారాలను ప్రభుత్వమే తీసుకోవడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాలను విస్మరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్లకు అన్యాయం. ఈ చట్టం వల్ల భవిష్యత్తులో సీనియర్ల కంటే జూనియర్లకు ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇది సమాన పనికి సమాన వేతనం అనే సూత్రానికి విరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్పందన మరియు తదుపరి పరిణామాలు. ఎస్-30 పెన్షనర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసు ఎందుకు అడ్మిట్ చేసుకోకూడదు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులైతే జారీ చేసింది. ఈ కేసును జూలై 22, 2022 నాటికి వాయిదా వేసింది. సో, ఈ కేసు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దేశంలోని లక్షలాది మంది కేంద్ర, రాష్ట్ర పెన్షనర్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇతర పెన్షనర్ల ఆందోళన. ఇది కేవలం ఎస్-30 సమస్యేనా అంటే, కొంతమంది పెన్షనర్లు ఎస్-30 కేసు కేవలం ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించినదని, తమకు దీంతో సంబంధమే లేదని భావించవచ్చు. అయితే పెన్షనర్ల సంఘాలు ఈ వాదనను త్రోసిపుచ్చుతున్నాయి. వారి వాదనల ప్రకారంగా సార్వత్రిక ప్రభావం. కేంద్ర ప్రభుత్వం 1972 పెన్షన్ నిబంధనలో చేసిన సవరణలు కేవలం ఉన్నత స్థాయి అధికారులకే కాకుండా
భవిష్యత్తులో అందరూ కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు వర్తిస్తాయి. వేతన సవరణలపై నియంత్రణ. కొత్త చట్టం ప్రకారం వేతన సంఘాల సిఫార్సులను అమలు చేసే తేదీ, విధానంపై పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో పెన్షన్ల పెంపుదల ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పుల అమలులో అడ్డంకులు. ఒకవేళ వేతన సిఫార్సులలో వ్యత్యాసాలు ఉండి పెన్షనర్లు కోర్టు ద్వారా అనుకూల తీర్పు పొందినప్పటికీ, ఆ తీర్పులను అమలు చేయటం లేదా చేయకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఇది న్యాయ వ్యవస్థ ద్వారా లభించే ఉపశమనాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు: ఈ చట్ట సవరణ ద్వారా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఓఆర్ఓపి వంటి పెన్షనర్లకు కూడా భవిష్యత్తులో ఆటంకాలు ఏర్పడవచ్చనే ఆందోళనలైతే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించే అవకాశం ఉన్నందున ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లపై కూడా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ పెన్షన్ వచ్చే అసాధారణ పరిస్థితులు ఈ చట్టం వల్ల ఉత్పన్నం కావచ్చని పెన్షనర్లు వాదిస్తున్నారు. ఎస్30 పెన్షనర్ల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఈ కేసు కేవలం కొందరు అధికారుల సమస్యగా కాకుండా యావత్ పెన్షనర్ల హక్కుకు సంబంధించినదిగా పరిగణించాలి. ఈ చట్ట సవరణలు పెన్షనర్ల ఆర్థిక భద్రతపై, న్యాయం పొందే హక్కుపై చూపే దీర్ఘకాలిక ప్రభావాలపై తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరమైతే ఉంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ విధమైన తీర్పు ఇస్తుందో అని దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసు పెన్షన్ విధానాల పారదర్శకత, న్యాయబద్ధత మరియు పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా అయితే నిలుస్తుందని ఆశిద్దాము.